హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫీఫ్లో. ఈరోజు వీడియోలో మనం బ్లెండర్లో ఇంటర్నెట్ లేకపోయినా బ్లెండర్ ఇన్బుల్ట్గా ఇచ్చిన HDRIని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింపుల్గా ఒక చైర్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు HDRI కోసం రైట్ సైడ్లో కనిపిస్తున్న ఓల్డ్ సెట్టింగ్స్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ సర్ఫేస్లో కలర్ ఆప్షన్ పక్కన ఒక ఎల్లో కలర్ డాట్ కనిపిస్తుంది. డాట్ మీద క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ వస్తాయి. టెక్స్చర్స్లో ఇన్వాల్వ్మెంట్ టెక్స్చర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి రైట్ సైడ్లో ఫైల్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. ఆ ఫైల్ సింబల్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం బ్లెండర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు C డ్రైవ్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ బ్లెండర్ ఫౌండేషన్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేద్దాం. బ్లెండర్ ఏ వర్షన్ యూస్ చేస్తున్నామో ఆ వర్షన్ చూపిస్తుంది. నేను 5.0 యూస్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ టైం 5.0. ఇప్పుడు డేటా ఫైల్స్ ఓపెన్ చేసి నెక్స్ట్ స్టూడియో లైట్స్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఫైనల్గా ఓల్డ్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న HDRIs మనం బ్లెండర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇవి కూడా మనకు డౌన్లోడ్ అవుతాయి. నేను ఇప్పుడు ఈ HDRIని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు రెండర్ వ్యూలోకి వెళ్దాం. మనకు HDRI ఇలా ఇంపోర్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ HDRIని మనం అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే షేడింగ్ ట్యాబ్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆబ్జెక్ట్ నుంచి ఓల్డ్లోకి మార్చుకుందాం. అంటే ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ టెక్స్చర్ ప్రాపర్టీస్ కాకుండా ఓల్డ్ ప్రాపర్టీస్ వస్తాయి. నెక్స్ట్ ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లో యాడ్-ఆన్స్ ఓపెన్ చేసి నోడ్ ర్యాంగులర్ యాడ్-ఆన్ని ఎనేబుల్ చేసుకుందాం అండ్ సేవ్ చేసుకుందాం. ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ టెక్స్చర్ని సెలెక్ట్ చేసి Ctrl+T ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మనకి లొకేషన్ రొటేషన్ స్కేల్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ ప్యానల్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మన లొకేషన్ రొటేషన్ స్కేల్ని అడ్జస్ట్ చేసుకుంటూ మన సీన్కి తగ్గట్టుగా లైటింగ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వేరే HDRI కావాలనుకుంటే రైట్ సైడ్ కనిపిస్తున్న ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన సీన్కి సెట్ అయ్యే HDRIని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనకు బ్యాక్గ్రౌండ్లో HDRI వద్దు, ఓన్లీ HDRI లైటింగే కావాలి అనుకుంటే రెండర్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఫిల్మ్ ఆప్షన్ ఓపెన్ చేసి ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుందాం. ఇప్పుడు మనకి HDRI హైడ్ అవుతుంది. అది రెండర్లో కూడా రాదు. బట్ మనకి HDRI లైటింగ్ మాత్రం సీన్కి అప్లై అవుతుంది. అండ్ HDRIs మనకి అవుట్డోర్లో కూడా బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియో మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇన్ఫీఫ్లోనే సబ్స్క్రైబ్ చేయండి.